అమరావతి రాజధాని పేరుతో 1,00,000 ఎకరాల భూసేకరణ అవసరం లేదన్నారు రాయలసీమ విద్యావంతులు మేధావులు. కోస్తాంధ్ర రాజధానిగా అమరావతి మారుతుందని ఆరోపించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేసి అభివృద్ధి అంతా కేంద్రీకృతం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవన్లో రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్రీకృత రాజధాని అమరావతి, వెనుకబడిన ప్రాంతాల సమస్యలు, ఏపీ విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను ఉల్లంఘనపై చర్చలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని, శ్రీబాగు ఒప్పందం ప్రకారం రాజధాని ఒక్క చోటున ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఒప్పందానికి బాబు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నీళ్లు, నిధులు ఇవ్వకుండా ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. డబ్బంతా అమరావతికే పరిమితం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విపరీతమైనటువంటి సంపద కేంద్రీకృతమైన చోట, పరిపాలన కేంద్రీకృతమైనటువంటి చోట రాజధానిగా ప్రకటిస్తూ ఒక రియల్ ఎస్టేట్ రాజధానిగా ప్రకటిస్తూ 1,00,000 ఎకరాల్లో రాజధాని అనేటువంటి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. రెండోది వచ్చేసి మిగిలిన ప్రాంతాల యొక్క భవిష్యత్తు ఏంటి? సీమవాసిగా చంద్రబాబు ఏ మేలు చేయకుండా అమరావతి జపం తప్ప మరొకటి కాదని తెలిపారు. సీమకు రావాల్సిన నీటి వాటా, కడప ఉక్కు పరిశ్రమ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాగ్దానాలు మర్చిపోయారని గుర్తు చేశారు. మీటింగ్ జరిగినప్పుడు సనాతన సేన నాయకుడు వచ్చేసి కర్నూలులో హైకోర్టు ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలియదు. మేము ప్రభుత్వంలోకి వస్తేనే మొట్టమొదటి సంతకము రాష్ట్ర హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తీర్మానం పాస్ చేసినారు, హైకోర్టుకు పంపించినారు. తర్వాత ఏం చేశారు? రాయలసీమ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే తక్షణమే నిధులు కేటాయించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాయలసీమ మేధావులు డిమాండ్ చేస్తున్నారు.